హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణ క్యాటరింగ్ లోని ఒక ఆర్టిస్ట్ భరత్ గారు. సో భరత్ గారు మనకి ఎప్పటి నుంచో తెలుసు, తెలుగు, తమిళ్, కన్నడ మొత్తం అన్ని నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ చేశారు సార్. సో ఈ రోజు యాక్చువల్గా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, బట్ రేర్ గా దొరికారు సార్. బట్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు సార్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. సో భరత్ గారితో మాట్లాడదాం, అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ భరత్ గారు, నమస్తే. హాయ్, నమస్కారం. నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం, అభివందనాలు, నమస్కారం எல்லாமே சொல்லிக்கலாம். సత్ శ్రీ అకాల్. సార్ మీకు ఇన్ని లాంగ్వేజెస్ వచ్చి నాకు అయినో, బట్ మాకు మాత్రం అన్ని లాంగ్వేజెస్ రాదు. పర్లేదు, ఏదో ఒకటి హ్యాపీగా తెలుగులో మాట్లాడదాం కదా. అస్సలకి మాలిక్ కాదు, ఇది హైలైట్. చాలా తీయని భాష అంటారు కదా తెలుగు. ఎస్ ఎస్, అచ్చ తెలుగు మాట్లాడండి. యా, మనకన్నా ఎక్కువ చెప్పేస్తున్నారు సార్. మేబీ మాకు కూడా అంత తెలియదు. ఫైన్ ఫైన్. హాయ్ భరత్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, సూపర్గా ఉన్నాను. హైదరాబాద్లో చాలా యాక్చువల్లీ 15 years తర్వాత హైదరాబాద్కి వస్తున్నాను నేను. అంటే తెలుగు సీరియల్స్ చేశాను ముందు, కాబట్టి ఆఫ్టర్ 15 years ఇప్పుడు చేస్తున్నాను. ఒకప్పుడు తమిళనాడులో చెన్నైలోనే అన్ని భాషలు షూటింగ్, యాక్చువల్లీ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ అన్నీ. ఇప్పుడు వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ వచ్చి తెలుగు అంటే హైదరాబాద్లో వచ్చి తెలుగు సీరియల్ చేయడం అంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. యా, సూపర్ సార్, సూపర్. సో అసలుకి నాకు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ సార్. యువర్ ఫ్రమ్ బెంగళూరు, యువర్ ఫ్రమ్ తమిళనాడు. సో ఆ కన్ఫ్యూజన్ కొంచెం మీరు క్లారిటీ ఇవ్వాలి. నేను పుట్టింది మైసూర్ యాక్చువల్లీ, బట్ పెరిగిందంతా చెన్నైలో, తమిళనాడులో. సో ఐఎమ్ బేసిక్లీ ఎ తమిళియన్. ఓకే, బట్ లాంగ్వేజెస్ ఆర్ ఏంటంటే అన్ని భాషలు నేర్చుకోవాలి. సో ఆ ఇంట్రెస్ట్ నాకు ఉంది యాక్చువల్లీ. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఎ బిట్ ఆఫ్ ఫ్రెంచ్, ఎ బిట్ ఆఫ్ ఉర్దూ, బిట్ ఆఫ్ కొంకిణి, బిట్ ఆఫ్ తుళు, అలా అంటే నేర్చుకోవాలి కదా. ఏదని సంథింగ్ లైక్ లైక్ లాంగ్వేజెస్ ఆర్ లైక్ గూగుల్. యూ టు కీప్ సర్చింగ్, యూ టు కీప్ లిజనింగ్ టు పీపుల్ టాకింగ్. అలాగే నేర్చుకోవచ్చు. నేను చాలా డేస్ తర్వాత ఇవన్నీ వింటున్నా, బికాస్ ఆఫ్ నేను ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఆర్ 5 years బ్యాక్ మన సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను, హీరో సుమన్ గారు. అవునవును. సో సార్ కూడా సేమ్, ఆయన కూడా ఇన్ని లాంగ్వేజెస్ చెప్పారు, నేను కూడా ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు చేస్తానని. మళ్ళీ ఆ తర్వాత నాకు మళ్ళీ మీరే కనిపించారు ఇన్ని లాంగ్వేజెస్ చెప్పినప్పుడు. సో అసలు మీ ఫస్ట్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ అయింది అంటే ఎలా? ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ అయిందంటే చెన్నైలో ఒక తమిళ్ సీరియల్ చేశాను యాక్చువల్లీ. ముందు నా తండ్రి వచ్చి ఈజ్ అ ఫేమస్ యాక్టర్ కళ్యాణ్ కుమార్ అని, కన్నడలో ఒక గొప్ప ఆర్టిస్ట్ అనమాట. ఆయన తమిళ్ సినిమాలు కూడా చేశారు, తెలుగు అంత చేయలేదు యాక్చువల్లీ, 1 or 2 movies చేశారు అంతే. అప్పుడు ఏంటంటే నాకు కూడా చిన్న అంటే వయసు నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. బట్ మా నాన్నకేమో నేను చదవాలి, బాగా చదివి మంచి ఉద్యోగంలో ఉండాలని ఆయన కోరిక. సో అదే స్కూల్లో స్కూల్ ప్లేస్, స్టేజ్ ప్లేస్ అంతా చేసేవాళ్ళు. అంటే డైరెక్షన్ అంటే నాకు ఇంట్రెస్ట్, యాక్టింగ్, డాన్సింగ్, ఆల్ ద ఫైన్ ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అప్పుడు ఒకప్పుడు ఇంటికి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి నాన్నగారిని ఒక సినిమాకి అడిగారు. అప్పుడు నేను కాలేజీకి ఫైనల్ ఇయర్ అనమాట. ఫైనల్ ఇయర్ నేను బయటకు వెళ్తున్నాను. ఆయన వచ్చి హలో అన్నారు. మీరు అదే చెప్పాను, నేను కళ్యాణ్ కుమార్ గారు కొడుకు అన్నాను. ఓకేనండి, ఓకే బాబు, ఏం చదువుతున్నారా అన్నారు. చదువుతున్నానండి. ఓకే, నేను వెళ్ళిపోయాను, కాలేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఇంటికి వచ్చి మా నాన్నగారిని అడిగారు, ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారా? దాంట్లో ఒక హీరో క్యారెక్టర్ ఉంది, మీ అబ్బాయిని చేపిస్తారా అని. మా నాన్నగారు వచ్చి నో, స్ట్రైట్గా నో, నో. ఎందుకంటే చదవాలి ఫస్ట్, ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను లైఫ్లో. అంటే ఆర్టిస్ట్ లైఫ్ అనేది ఏంటంటే ఒక టైంలో బాగా వస్తుంది, ఒక టైంలో అలా డ్రాప్ అయిపోతుంది. సో ఆ కన్సిస్టెన్సీ ఉండదు. సో చదివితే ఒక మంచి ఉద్యోగంకి వెళ్తే స్టెప్ బై స్టెప్ జీతం పెరుగుతుంది. సో సెటిల్ అవ్వచ్చు, ఏ ఇబ్బంది లేకుండా సెటిల్ అవ్వచ్చు అని ఆయన అభిప్రాయం. సో నాకు అప్పుడే ఇంట్రెస్ట్ వచ్చింది, సరే యాక్ట్ చేయడం బెటర్ అని. ఐ మీన్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో అప్పుడు నా నాన్నగారు చెప్పేశారు, వద్దు, ఫస్ట్ స్టడీ. ఓకే, దెన్ ఐ కంప్లీటెడ్ బీకామ్, దెన్ ఎంకామ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ ఉంది కదా, అది కూడా నేను చేయలేదు. చేశాను అనుకున్నారా? లేదండి, అలా చేస్తే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను అంటే ఒక ఆడిటింగ్ ఫర్మ్కి వెళ్ళాను. ఒక నెల అక్కడ రిజిస్టర్ చేయాలి కదా, అంతవరకు ఒక 2 ఫైలు నాకు చాలా అంటే బాగా గుర్తుంది. ధనలక్ష్మి మెటల్ మార్ట్ అని ఒక ఫైల్ ఇచ్చారు. అది కంప్లీట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంతా ఇచ్చేసాను, ప్రాపర్గా చేసి ఇచ్చేసాను. అప్పుడు చెప్పారు, మా ఆడిటర్ గారు చెప్పారు, చదవచ్చు కదా బాబు అని. నేను చెప్పానండి, లోపల ఒక రూమ్లో కూర్చొని అలా రాయడం నాకు ఇష్టం కాదు. యాక్టింగ్ అంటే ఒకరోజు
పోలీస్ ఇన్స్పెక్టర్, రోజు డాక్టరు, ఒకరోజు పైలట్ అలా అవ్వచ్చు. అంటే వేరే వేరే చోట చూడొచ్చు, వేరే వేరే మనిషితో మాట్లాడొచ్చు, బాగుంటుంది. యాక్చువల్లీ ఇట్స్ వైడ్, అంటే చెప్పాను కదా గూగుల్ లాగా మా లైఫ్. ఒకరోజు స్టూడియోలో షూటింగ్, ఒకరోజు అక్కడ పక్కన చిత్రమందిర్లో షూటింగ్, ఒకరోజు ఏంటంటే బయట షూటింగ్. సో ప్రపంచాన్ని చూడొచ్చు, అందరితో మాట్లాడొచ్చు, అదొక ఇది ఉంది. సో నేను అదే యాక్టరే అవుతాను అని నేను ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాంట్ టు డూ అని. సార్ ఓకే చెయ్యి, నువ్వు చూద్దాం ఎలా ఉందని. ఫస్ట్ సీరియల్ ఆయనతో పాటు చేశాను. ఆయన మా తండ్రి క్యారెక్టర్ చేశారు, నేను టెలివిజన్లో చేశాను. అప్పుడు ఏంటంటే నాన్నగారు చెప్పేది ఏంటంటే, ఏబిసిడి నేర్చుకుంటావు కదా నువ్వు, అలాగే ఫస్ట్ నేర్చుకుని పైకి రావాలి. ఒకేసారి సినిమాకి వెళ్తే అప్పుడంతా డిజిటల్ కాదు, ఫుల్ ఫిల్మ్స్. ఒకవేళ బాగా రాలేదు, సెకండ్ టేక్, ఫోర్త్ టేక్ అయ్యి ఉంటే ఎన్ని ఫిల్మ్ వేస్ట్ చేస్తావు నువ్వు. సో వద్దు, నువ్వు సీరియల్ నుంచి రా. ఎందుకంటే అప్పుడంతా స్టేజ్ ప్లే, ఫస్ట్ స్టేజ్ ప్లేస్ నుంచి అలా వచ్చేవాళ్ళు. సో బేసిక్ ఫస్ట్ నువ్వు నేర్చుకో, దాని తర్వాత రావచ్చు. దాని తర్వాత చేశాను, ఒక 20 కన్నడ సినిమాలు చేశాను, ఒక 5-6 తమిళ్ మూవీస్ చేశాను. ఇంతవరకు తెలుగు చేయలేదు, అదొకటి ఉంది నాకు. అండ్ తెలుగు, మలయాళం, ఏ భాషలైనా ఓకే, నో ప్రాబ్లం. కానీ యాక్టింగ్ అదే కదా, ఫీలింగ్ అదే కదా. సో అదొకటి ఉంది. సో ఆఫ్టర్ 15 years ఈ సీరియల్ వచ్చింది నాకు, మంచి రోల్ దొరికింది. థ్యాంక్ యూ జెమినీ టీవీ అండ్ థ్యాంక్ యూ బజరంగి ప్రొడక్షన్స్, ప్రవీణ్ గారు. నిజంగా చెప్తున్నాను, చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఐమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కన్నడలో 20 మూవీస్ అండ్ మీ ఫస్ట్ మూవీ ఏంటి సార్? అరే యువర్ ఫస్ట్ సీరియల్ అండ్ మీ ఫస్ట్ సీరియల్ వచ్చి అశోకవనం అని, అప్పుడు జయా టీవీ జీఈసీ వచ్చింది, గోల్డెన్ ఈగిల్. దాని తర్వాత జయా టీవీ అయింది అలా. సో సన్ టీవీలో బాగా చేశాను, అండ్ జెమినీలో కూడా చేశాను, నేను తెలుగు సీరియల్స్ చేశాను. ఫస్ట్ మూవీ వచ్చి పాటాళి అని, రమ్యాకృష్ణన్ గారు, శరత్ కుమార్ గారు, ఆయనతో చేశాను నేను ఒక సినిమా. దాని తర్వాత కొన్ని సినిమాలు చేశాను కన్నడలో. ఓకే. సో ఫస్ట్ రమ్యకృష్ణ గారు, శరత్ కుమార్ గారితో కాంబినేషన్లో చేసినప్పుడు సో ఎట్లా ఉంది సార్? ఫస్ట్ ఫిలిం కాబట్టి ఆ టైంలో మీరు క్యారెక్టరైజేషన్ ఏంటి, మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ యాజ్ ఏ యాక్టర్గా మూవీస్లోకి వెళ్ళినప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఉన్నింది యాక్చువల్లీ. అంటే ఇంట్లో కూర్చుని ఒక టీవీ చూడడం ఎలా ఉంటుందో, థియేటర్కి వెళ్ళి ఒక 70mm మూవీ చూస్తే ఎలా ఉంటుందో ఆ బ్రహ్మాండం, అవన్నీ చాలా బాగా నచ్చింది నాకు. అంటే పెద్ద పెద్ద యాక్టర్లు కదా, శరత్ కుమార్ సార్, మళ్ళీ రమ్యకృష్ణ గారు, కేఎస్ రవికుమార్ గారు, ఆయన డైరెక్షన్లో చేశాను. ఆయన ఏంటంటే, ఆయన గురించి చెప్పాలంటే హీఈస్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. అంటే A to B C D E F అంటే A to F కరెక్ట్గా ఉంటుంది షార్ట్. ఎంత కావాలో అంత ఎడిట్ చేసి, కొంచెం ఇటు అటు ఉంటుంది, కరెక్ట్గా ఎడిట్ చేసి ఇచ్చేస్తారు. ఇన్ని డేస్ అంటే 60 days అంటే 60 daysలో కంప్లీట్ చేసి, 58 days 59 daysలో కంప్లీట్ చేస్తారు ఆయన సినిమా. సో అలాగే నాకు స్క్రిప్ట్ చెప్పింది, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే అంతే వచ్చింది, దానికన్నా బాగా వచ్చింది. సో నాకు చాలా అంటే వెరీ వెరీ హ్యాపీ, బికాస్ మై ఫస్ట్ సినిమా వాజ్ విత్ బిగ్ స్టార్స్ అండ్ అది సూపర్ హిట్ సినిమా. దాని తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి, చేశాను. రమ్యకృష్ణ గారితో గుర్తుందా సార్ ఆ టైంలో ర్యాపో ఎట్లా మేడంతో ఎలా మాట్లాడారు? నా మెమరీస్ గుర్తున్నాయా మీ ఫస్ట్ మూవీ మెమరీ? ఎస్, చాలా గుర్తున్నాయి యాక్చువల్లీ. దాని తర్వాత కూడా ఇంకో సీరియల్ కూడా చేశాను రమేష్ గారితో. సో ఇది దట్ వాస్ ఆల్సో వెరీ గుడ్ సీరియల్ యాక్చువల్లీ. దాంట్లో ఏంటంటే పెళ్ళి చేసే ముందు నేను వెళ్ళిపోతాను, పెళ్ళి చేయకుండా వెళ్ళిపోతాను, దీంట్లో పెళ్ళి అయిపోతుంది ఈ సీరియల్లో. అదే అందరూ మీమ్స్ అంతా రాశారు. ఫస్ట్ ఒకప్పుడు వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకోకుండా, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటాడు. సో కామెడీ మీమ్స్ అంతా వచ్చింది. సో ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్, వెరీ నైస్ లేడీ యాక్చువల్లీ. చాలా నేర్చుకున్నాను యాక్టింగ్లో. ఓకే, రమ్యకృష్ణ గారి నుంచి నేర్చుకున్నారంటారు మీరు? అవును, నేను నేర్చుకున్నాను. అదే అంటున్నాను. లేదు అదే రమ్యకృష్ణ గారి నుంచి మీరు చాలా నేర్చుకున్నారు. అవునవునవును, ప్రొఫెషనలిజం, యాక్టింగ్ అని. సో ఎలా ఉంటారు రమ్యకృష్ణ గారు సెట్లో? అంటే ప్రొఫెషనల్ గా ఉంటారా, ఓన్లీ సెట్ చేసుకొని సీన్ వెళ్ళిపోతుంటారా? అవును, మోస్ట్లీ ఎప్పుడైనా ఫ్రెండ్లీ ఉంటారు, అంటే కూర్చొని మాట్లాడేటప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంత కావాలో ప్రొఫెషనల్ అంత మాట్లాడేసి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఐ వర్క్డ్ అండర్ హర్ బ్యానర్ ఆల్సో. తెలుగు సీరియల్ ఒకటి చేశాను అండ్ తమిళ్ కూడా చేశాను యాక్చువల్లీ. అలా మొదలైంది అదే సీరియల్ నేమ్ రమ్యకృష్ణ గారితో. ఓకే, శరత్ కుమార్ గారి గురించి అంటే ఏం చెప్తారు సార్? శరత్ సార్ వచ్చి ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రొఫెషన్, చాలా స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు కూడా ఆయన చూస్తే ఆ బిల్డ్ టు ఇది ఆ ఏజ్కి చాలా హ్యాండ్సమ్ జెంటిల్మెన్ అనమాట. ఒకప్పుడు అదే కూర్చొని మాట్లాడేటప్పుడు చెప్పేవాళ్ళు, ఆయనకి పెద్ద యాక్సిడెంట్స్ అంతా అయింది
షూటింగ్ స్పాట్లో పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అంతా అయ్యి దాని తర్వాత అది పట్టించుకోకుండా ఎక్సర్సైజ్ చేసి హీఈస్ అయన్ మ్యాన్. నిజంగా చెప్తున్నాను, ఈజ్ అన్ అయన్ మ్యాన్. సో మొత్తం మీరు కన్నడలో 20 మూవీస్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 20 మూవీస్. మీకు బాగా నేమ్ వచ్చినాయి అంటే రికగ్నేషన్స్ వచ్చిన మూవీస్ అంటే ఏం చెప్తారు సార్? కన్నడలోనా కన్నడ. శివలింగా అని ఒకటి చేశాను, శివరాజ్ కుమార్ ಅವರು ఆయనతో పాటు. యాక్చువల్లీ ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్. మా అన్న, యాక్చువల్లీ అన్న అని పిలుస్తాను, తమ్ముడులాగే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మా నాన్నగారు కళ్యాణ్ కుమార్, ఆయన నాన్నగారు వచ్చి రాజ్ కుమార్, దెన్ ఉదయ్ కుమార్, త్రిమూర్తులు అంటారు కన్నడ సినిమా, ట్రయాంగిల్. ఓకే, అలా పెద్ద గొప్ప ఆర్టిస్ట్ వాళ్ళు. సో ఆయనతో పాటు నేను ఒక సినిమా చేశాను, శివలింగా అని, పి వాసు గారు డైరెక్షన్. అది చాలా బాగుంది, అది మంచి పేరు దొరికింది నాకు. దెన్ సుదీప్తో సినిమా చేశాను, కోటిగొబ్బ 2 అని. దెన్ కపుల్ ఆఫ్ మూవీస్, ఎస్. టిఎస్ నాగాభరణ అంతా, హీ వాజ్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ రైటర్ అండ్ డైరెక్టర్, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన సినిమాలో ఒక నెగిటివ్ రోల్ చేశాను. సో అది కూడా చాలా నచ్చింది నాకు, నేర్చుకున్నాను. అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ప్లేస్లో మేము ఎక్కువ నేర్చుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ సినిమా. సో శివరాజ్ కుమార్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయన అసలుకి మొత్తం అక్కడ లైక్ చెప్పాలి అంటే కనుక దేవుడు అన్న రేంజ్లో చూస్తూ ఉంటారు. డెఫినెట్గా ఈజ్ అన్ అమేజింగ్. అందరు ఎవరు వెళ్ళినా సరే, తెలుగు వాళ్ళు కూడా చాలా ర్యాపో ఉంటుంది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, బాలకృష్ణ గారు కానీ అందరూ, చాలా మంది మ్యాక్స్ అందరూ శివన్న అని చెప్పి అందరూ శివన్ననే అంటారు. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ ఉంది కదా. సో అలాగే ట్రీట్ చేస్తారు, అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. ఆయన చాలా ప్రేమతో ట్రీట్ చేస్తారు, అదొకటి ఉంది. సో ఆయన గురించి మాకు తెలియని ఏదైనా ఒక తెలియంది ఏముంది, తెలియంది ఏం లేదు అసలు. అంటే గీతా అత్తిగే అంటారు, అంటే హిస్ వైఫ్, షీ ట్రీట్స్ అస్ లైక్ ఫ్యామిలీ. ఎక్కడైనా షూటింగ్కి వెళితే గీతా అత్తిగే, అదే వదిన, ఓకే తెలుగులో వదిన అని చెప్పారు. ఇప్పుడు షీ విల్ బ్రింగ్ కప్ కేక్స్, ఇంట్లో నుంచి కప్ కేక్స్ తీసుకొస్తారు, కస్టర్డ్స్ తీసుకొస్తారు, స్వీట్స్ తీసుకొస్తారు. సో హ్యాపీగా ఒక ఫ్యామిలీలా ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళ ఇంటి దగ్గర షూటింగ్ ఉంటే మాకు అన్నీ అయిపోతుంది అక్కడ. సో అలా ట్రీట్ చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ బాండ్. ఆ తర్వాత సమ్ హెల్త్ ఇష్యూ ఆయన బయటపడడం కూడా జరిగింది. సో బట్ ఇట్స్ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ రీసెంట్గా తెలుగులోకి రావడం జరిగింది. ఉపేంద్ర గారు అని వాళ్ళిద్దరు ఒక రిలీజ్ గురించి వచ్చారు. సో అప్పుడు నేను మీట్ అయ్యాను. సో స్వీట్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్, సింపుల్, యాక్చువల్లీ వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ అంత ప్రేమ, అందరం చూస్తే అంత ప్రేమగా భావిస్తారు. అదొకటి చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ సూపర్ స్టార్ అనేదే లేదు అసలు. పునీత్ రాజ్ కుమార్ గారు, సో అసలుకి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని దీనిగా అయిపోయింది. అది చాలా కష్టం. అంటే తలరాత అంటారు కదా, ఏం చేయాలి. సూపర్ స్టారు, మంచి అబ్బాయి, గాడ్ హ్యాస్ టు. ఇంకా అదే ఎంతోమంది హృదయంలో ఇంకా నిల్చున్నారు. పునీత్ అంటేనే ఒక రెస్పెక్ట్, ఒక ఇది ఉంది. అంత టాలెంటెడ్, వెరీ స్మార్ట్, నైస్ బ్రో, నైస్ బ్రదర్. సో దట్స్ వాట్. నాకు అంత ఐ మీన్ లైక్ ఐ హావ్ నాట్ మూవ్డ్ విత్ హిమ్ మచ్, బట్ శివన్న అంటే నాకు చాలా ఇష్టం. కానీ దానికి చాలా డెత్ వెనుక చాలా చెప్పారు. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ అదంతా జరిగింది ఒక జిమ్లో. అవును. సో కానీ మేము మేము లాస్ట్ టైం కన్నడ ఐ మీన్ బెంగళూరు వచ్చామన్నమాట. బెంగళూరు వచ్చి సమ్ ఇంటర్వ్యూస్ ఇట్లా జరుగుతున్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ అండ్ శివన్ నా ఫ్రెండ్, మేము ఇట్లా సో ఒకే జిమ్ మేట్స్, ఇట్లా చాలా మంది మాట్లాడారు, చాలా చెప్పారు. బట్ రీజన్ ఏంటనేది తెలీదు. అలా ఐ మీన్ ఎక్కువ వర్కౌట్ చేయడం వల్ల కూడా అలా అవుతుంది అంటారా? డెఫినెట్గా. ఎక్కువ వర్కౌట్ అనేది హెల్త్ కరెక్ట్గా ఉంటే వర్కౌట్ చేయొచ్చు. మనకే తెలీదు, మాకు ఇంటర్నల్లీ వీ డు నాట్ నో వాట్ వీ ఫీల్ కదా, అదొకటి ఉంది. సో చెప్పగలం, అదే తలరాత అంటాం కదా. మీ ఎంత కష్టపడినా ఓకే, లేకపోతే కొందరు కష్టపడకుండానే సూపర్ స్టార్స్ అయిపోతారు. ఏమి ఎక్సర్సైజ్ చేయరు, ఏం చేయరు, బాగా తింటారు, బాగా యాడ్ చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి అదే నసీబ్ అంటారు కదా, తలరాత. సో బాధ ఇస్తుంది అంతే మరి. సో ఇది ఎక్సర్సైజ్ చెయ్యాలి, చేయకూడదు అని ఎవరు చెప్పడం కష్టం. ఒక బస్సులో వెళ్తే ఒక ప్రమాదం జరుగుతుంది అంటే సగం మంది ఎస్కేప్ అయిపోతారు, సగం మంది అక్కడికి వెళ్ళిపోతారు. సో అది చెప్పగలం ఎవరిది తలరాత ఎలా ఉందని. ఒకవేళ ఫ్రంట్లో ఉండకూడదు, బ్యాక్లో ఉండాలి, అప్పుడు ఉంటే ఒకవేళ ఎస్కేప్ అవుతామో.
అని చెప్పగలం. సో దట్ ఈస్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్స్ ఆల్ గాడ్. అంతే, ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఏ టైంలో ఎట్లా అనేది మనం చెప్పలేము. ఇప్పుడు నేను షూటింగ్లో ఉన్నాను, ఇప్పుడు మీరు వచ్చి ఆంధ్రప్రభ ఇంటర్వ్యూ అన్నారు, నేను ఊహించలేదు కదా ఇంతవరకు. అలాగే ఆంధ్రప్రభ అనేది ఒక గొప్ప ఇది అంటే లైక్ ఇట్స్ బిగ్ ఛానల్. సో టు బీ ఫీచర్డ్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ జర్నీ ఇట్లా అవుతూ ఉంది, బట్ ఎందుకని ఇన్ని మూవీస్ చేశారు, తెలుగులో చేయలేదు కదా ఏ మూవీ? ఇంతవరకు చేయలేదు. ఒకవేళ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా నన్ను పిలిస్తే మీరు చెప్పండి. షూర్, షార్ట్గా సార్. అండ్ మీరు తమిళ్లో చేశారు, మలయాళంలో చేశారు, సో మలయాళంలో కూడా చేశారు కదా సార్? లేదు, మలయాళం సినిమాలు చేయలేదు. ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను లాంగ్ బ్యాక్. ఇంకా నేను ట్రై చేయలేదు, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది షూటింగ్లు, మరి డబ్బింగ్. ఐఎమ్ ఆల్సో గివింగ్ వాయిస్ ఓవర్స్, యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చెన్నైలో. సో మన జేడి గారు ఉన్నారు కదా, జేడి చక్రవర్తి, ఆయనకి ఒక 2-3 సినిమాలు చేశాను, డబ్బింగ్ వాయిస్ ఇచ్చాను, అండ్ కొందరికి వాయిస్ ఇస్తున్నాను. ఈవెన్ చిరంజీవి గారు కూడా, చిరంజీవి గారు కాదు, మన నాగార్జున గారు ఉన్నారు కదా, ఆయనకి తమిళ్లో వాయిస్ ఇచ్చాను నేను. దేవదాస్ అని ఒక సినిమా వచ్చింది కదా ఇక్కడ, అది నేను డబ్బింగ్ ఇచ్చాను ఆయనకి వాయిస్ తమిళ్లో. సో అలా జరిగిపోతుంది లైఫ్, ఏదో ఒకటి సంథింగ్ ఆఫ్ ది అదర్, డైలీ సమ్ డిస్కషన్, సంథింగ్ లైక్ దట్. సో నేను అందుకే ఇంతవరకు ట్రై చేయలేదు యాక్చువల్లీ, డైరెక్టర్స్ని వెళ్ళి మీట్ చేయడం అలా చేయలేదు. ప్రాబబ్లీ ఇక ముందట చేయొచ్చు. ఎట్లైనా హైదరాబాద్ వచ్చేసారు కాబట్టి, ఐ మీన్ వస్తూ వెళ్తున్నారు, ఇంకా సీరియల్స్కి వచ్చారంటే ఆబ్వియస్లీ మీరు ఆల్రెడీ డబ్బింగ్ చెప్తున్నారంటే ఒక ఫుల్గా రాలేదు కానీ ఒక హ్యాండ్ మీది కూడా ఉంది. అవునవును, డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో. డెఫినెట్గా నాకు అదే, ఐ లైక్ ద ఫైన్ ఆర్ట్స్, యాక్టింగ్, డాన్సింగ్, సింగింగ్ అన్నీ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ద ఫైన్ ఆర్ట్స్, ఈవెన్ పెయింటింగ్, ఎనీథింగ్. సో రజనీకాంత్ గారి గురించి ఏం చెప్తారు సార్? అండ్ ఏం చెప్పాలి, సూపర్ స్టార్ అంటేనే అందరికీ మా అద్రుదుల్ అంటే వస్తేనే చాలు, అలా ఆ చరిస్మా చూస్తుంటే మరి. సో ఎందుకంటే మామూలుగా మా అందరికీ సూపర్ స్టారే, బట్ మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అదే చెప్తున్నాను, మాస్ అనమాట. సో మీ ఫేవరెట్ హీరోస్ అంటే ఎవరు సార్? నా ఫేవరెట్ హీరోస్ అని ఇదే ప్రశ్న నాకు ముందే అడిగారు, ఎవరు యాక్టింగ్ ఇష్టం, ఎవరు ఫ్యాన్ అని. నేను నిజంగా చెప్తున్నాను, యాక్టింగ్ అనేది ఒక్కొక్క ఆర్టిస్ట్ వచ్చి ఒక్కొక్క సీన్ని వేరే వేరే విధంగా చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే నేచర్ చూస్తే, ఇది ఈ గ్రీన్ వేరే, ఈ గ్రీన్ వేరే, అన్నీ నేచరే, ఈ గ్రీన్ వేరే, దాంట్లో కలర్స్ వేరే వేరే ఉంటాయి కదా. అలాంటిదే స్టోరీ బాగుండాలి, డైరెక్షన్, పర్ఫార్మెన్స్ బాగుండాలి, అంతే. కానీ మీరు చెప్పినట్టు సూపర్ స్టార్ అలా వస్తే ఆ చరిస్మా, స్క్రీన్లో ఆ విజిల్లు, అది ఇది ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్టోరీ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదంటే అది పోయింది. సో మెయిన్ ఏంటంటే ఒక ప్యాకేజ్ అది. సో అందరి మూవీ నాకు ఇష్టం, రజనీ సార్, కమల్, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్ గారు, ఏదైనా సరే సినిమా బాగుంటే అది బాగుంది, అంతే. మరి నేను ఎవరు ఫ్యాన్ అని కాదు, కానీ కొందరు ఇష్టం, స్క్రీన్లో చూస్తే కొందరు చూస్తేనే ఇష్టం, అంతే. సో ఇక్కడ తెలుగు, ఐ మీన్ చిరంజీవి గారు మూవీస్ కానీ, నాగార్జున గారు మూవీస్ కానీ, మీరు తమిళ్ కానీ, కన్నడ కానీ డబ్ అయిన సినిమాలు చూసిన ఫేవరెట్ మూవీస్ అంటే ఏం చెప్తారు? డబ్బింగ్ మూవీసా? డబ్బింగ్ మూవీస్ అంటే నేను ఎక్కువ చూడలేదు. బాహుబలి చూశాను, తమిళ్లో చూశాను, తెలుగులో ఫస్ట్ ఒరిజినల్ తెలుగులో చూశాను, దెన్ తమిళ్లో చూశాను. బ్రహ్మాండం కదా, సూపర్, అలాంటి సినిమాలు చూశాను, అంతే. మరి సో మీరు రీసెంట్ డేస్ లాస్ట్గా వాచ్ చేసిన మూవీ అంటే ఏంటి? లాస్ట్ వచ్చి నేను థియేటర్లో చూసింది వోవెల్స్ అని ఒక సినిమా చూశాను. వోవెల్స్ అనే ఒక తమిళ సినిమా, యాక్చువల్లీ ఇట్స్ వెరీ షార్ట్, స్మాల్ బడ్జెట్ సినిమా. ఇట్స్ అన్ ఆంథాలజీ, 5 స్టోరీస్ టుగెదర్. మా ఫ్రెండ్ కూడా యాక్ట్ చేసింది దాంట్లో. ఆ సినిమా చూశాను, బాగుంది. ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉన్నారు సార్? ఐ మీన్ లైక్ అంటే అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే మీరు చేసిన సీరియల్స్ కానీ ఆర్ వాట్ ఎవర్. అది ఎక్కువ మంది ఉన్నారు, ఎవరి గురించి నేను చెప్పను. అంటే క్లోజ్ సర్కిల్, ఇప్పుడు నైట్ అయినా ఏదైనా మీన్ ఫన్నీ థింగ్ అయినా, లేదు ఆటోర్ ఒక ఎమోషనల్. రిషికేష్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నా ఫ్రెండ్, వాడు హీఈస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. దెన్ దీపక్, సంజీవ్, అదే నేను చెప్తున్నది తమిళనాడులో. ఇక్కడంటే అదే మన ప్రభాకర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ తెలుగులో ప్రభాకర్ గారు ఉన్నారు, మరి డాక్టర్ ప్రసాద్ గారు, దెన్ పద్మా చౌదరి గారు. సో ఒకప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు తమిళ్ సీరియల్స్, అదే తెలుగు సీరియల్ చేశాను కదా అప్పుడు. సో అప్పుడు పరిచయం. సో ఆల్ వెరీ నైస్ పీపుల్ హియర్ యాక్చువల్లీ.
ఓకే. సో, అంటే మీకు వీళ్ళతో నేను యాక్ట్ చేయాలి. ఇది అంటే చాలా మందికి ఉంటుంది గదా! వీళ్ళతో నేను యాక్ట్ చేయాలి. వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని. అలా మీ డ్రీమ్‌లో ఉన్న వాళ్ళంటే ఎవరు సార్? అంటే ఎట్ ప్రెజెంట్ తెలుగులో. తెలుగులో వీళ్ళతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలి. లైక్ ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండుంటుంది. ఇట్లా లైక్ ఉంటుంది గదా! అలా మీకు అనిపించిన ఆర్టిస్ట్‌లు గాని, ఆర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? నాగార్జున గారు. ఆయన చేసిన క్యారెక్టర్స్ అంతా చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఇది ఉంటుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే చాలా సొఫిస్టికేటెడ్‌గా అంటే ఇప్పుడు కిందకి దిగిపోతే ఫుల్ రౌడీ లాగా, కొంచెం పైకొస్తే యూనో సొఫిస్టికేటెడ్ మ్యాన్ లాగా. సో, హి ఈస్ అమేజింగ్. అబౌట్ యువర్ ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా ఇండస్ట్రీ సైడ్ ఉన్నారా సార్? లేదు. లేదు, మై వైఫ్ వచ్చి షీ ఈస్ నో మోర్ యాక్చువల్లీ. పాస్డ్ అవే 3.5 years బ్యాక్. సో, షీ వాస్ వర్కింగ్ యాక్చువల్లీ. కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు నా అబ్బాయి వచ్చి విస్కామ్ విజువల్ కమ్యూనికేషన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కంప్లీట్ చేశాడు. ఈజ్ అ గిటారిస్ట్ అండ్ సింగర్. సో నౌ ఈజ్ నాట్ గాట్ ఇన్ టు జాబ్ యెట్, బట్ ఈజ్ అ మ్యూజిక్ ప్లేయర్. మా కూతురు వచ్చి 12th స్టాండర్డ్లో ఉంది ఇప్పుడు. ఓకే. బట్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? జనరల్‌గా మీరు హైదరాబాద్ వస్తే షెడ్యూల్స్ ఎన్ని రోజులు? ఒక 10 to 12 days ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 10 to 12. 2 weeks షూట్ చేస్తారు. 10 to 12 days ఉంటుంది. ఓకే. సో, మీకు ఇక్కడ అకామిడేషన్ మొత్తం మీకు కంపెనీ త్రూ ఉంటుందా సార్? ఎట్లా మీకు హోటల్ ఉంటుందా? లేదు, కంపెనీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్, టు అండ్ ఫ్రో అండ్ హోటల్ అంతా. హోటల్ కాదు ఇది, ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ కృష్ణానగర్లో. సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది, బాగుంది అది యాక్చువల్లీ. ఓకే. దెన్ మీకు వచ్చినప్పుడు ఇంకంతా మొత్తం అన్నీ చూసుకుని బాగా చూసుకుని ఫుడ్ అంతా పెట్టి బాగా చూసుకుంటున్నారు. హైదరాబాద్‌లో మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్? నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఎమ్మెల్యే పెసరట్టు. నాకు దోశ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. సో దెన్ మా హోటల్ దగ్గరే ఒక మంచి చోటు ఉంది. అక్కడ ఆనియన్ సెట్ దోశ ఇస్తారు, చాలా బాగుంటుంది. అండ్ స్వీట్స్ వచ్చి పూతరేకులు ఓహ్! నైస్. చాలా ఇష్టం నాకు. అండ్ సంబడీ వాస్ టాకింగ్ అబౌట్ అదేంటిది, డబుల్ కా మీటా. నాకు గుర్తుంది యాక్చువల్లీ, మా కో ఆర్టిస్ట్ పద్మ గారు ఉన్నారు కదా. హ్మ్. సో షీ గాట్ ఇట్ ఫర్ మీ వన్స్. నేను చెప్పాను. ఓకే. సో స్వీట్ యాక్చువల్లీ షీ గాట్ ఇట్ ఫర్ మీ వన్స్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ మీకోసం రెడీ ఉన్నారు. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. అండ్ డెఫినెట్‌గా నెక్స్ట్ మేము వస్తాము. డైరెక్ట్‌గా కలుస్తాం మిమ్మల్ని. డెఫినెట్గా.